అవతార్ మెహర్ బాబా की जय జగోబా అండి అందరికీ మొదటగా ప్రేయర్. బిలీవెడ్ గాడ్, హెల్ప్ us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. లాస్ట్ టైం సంతోష్ చదువుతున్నారండి బాబా అవతార్హుడ్ గురించి ప్రకటించడం. అది మనం చదువుకున్నాం. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్ అయినాయి నా గుర్తున్న బట్టి. సంతోష్ థర్డ్ పారాగ్రాఫ్ చదవాలి కదండి, మనకు టైం సరిపోలేదని అక్కడ. జై బాబా. అయితే ఈ సెకండ్ ఎడిషన్ సంబంధించి మనం ఇంట్రడక్షన్ చదువుకుంటున్నాము. ఇందులో మనం గడిచిన 2 పారాగ్రాఫ్లో ఏం చదువుకున్నామంటే బాబా తన అవతారహుడిని గురించి స్పష్టమైన ప్రకటన పబ్లిక్గా ఈ మొదటి ఎడిషన్ ప్రారంభం చేశారు. అయితే ఆయన అవతారుని పబ్లిక్గా డిక్లేర్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి పరిణామాలు సంభవించాయి అని ఇక్కడ చెప్తున్నారు. ముఖ్యంగా అంతకుముందు పారాగ్రాఫ్లో చెప్పింది ఏంటి అంటే బాబా పబ్లిక్గా తాను అవతారుని అని డిక్లేర్ చేయడానికి ముందు చాలామంది ఆయన్ని ఒక గ్రేట్ సెయింట్గానో, ఒక గొప్ప సంతుగానో లేదా పర్ఫెక్ట్ మాస్టర్గానో ఆయన పరిగణిస్తూ ఉన్నారు. ఆయన యొక్క అవతార కార్యక్రమాన్ని, ఆయన యొక్క ఉద్యమానికి సంబంధించి ఎటువంటి అవగాహన లేకపోయినా సరే, పూర్తి అవగాహన లేకపోయినా సరే ఆయన్ని ఒక గ్రేట్ సెయింట్గానో లేదా ఒక సద్గురుగానో పరిగణిస్తున్నారు. 1954లో బాబా స్పష్టంగా పబ్లిక్గా నేనే యుగానికి అవతారుని అని ప్రకటించడం జరిగింది. అయితే అప్పటికే ఆయన సద్గురువుగా పరిగణిస్తున్నటువంటి వాళ్ళందరికీ, ఆయన యొక్క ప్రేమికులకి లేదా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అవతారుడిగా స్వీకరించడం అనేది పెద్ద సమస్య కాదు అని చెప్పారండి. అది మనం అంతకుముందు 2 పారాగ్రాఫ్స్లో చదువుకున్నాం. ఇక 3వ పారాగ్రాఫ్ని కంటిన్యూ చేద్దాం. టు ద outsider intrigued by the caliber of Meher Baba but lacking the opportunity to become absorbed into his being through personal surrender, it was still early to try to judge the external activities and the results of అవతారిక్ రోల్. అయితే బాబా ఈ రకంగా తన అవతారుణ్ణి అని ప్రకటించిన తర్వాత ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు, ఆయన్ని అప్పటికే పర్ఫెక్ట్ మాస్టర్గా అంగీకరించినటువంటి వాళ్ళకి, తాను అవతారుణ్ణి ఎప్పుడైతే బాబా ప్రకటించారో వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం రాలేదు. ఓకే, ఈయన అవతారుడు అయ్యి ఉండొచ్చు అని వాళ్ళు తమ యొక్క సమ్మతాన్ని ప్రకటించుకొని ఆయన అవతారుడిగా స్వీకరించారు. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తికి మెహర్ బాబా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళకి, కానీ ఆయనకి పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళి సమర్పణ చేసే అవకాశం లేనటువంటి వాళ్ళకి ఈ సమయంలో ఒక జడ్జిమెంట్కి రావడానికి, ఆయన యొక్క యాక్టివిటీస్ని చూసి నిజంగా ఆయన అవతారుడా కాదా అని ఒక రకమైనటువంటి జడ్జిమెంట్కి రావడం అనేది ఇది వాళ్ళకి అది చాలా తక్కువ సమయమే. అంత తక్కువ సమయంలో వారు ఆ రకమైనటువంటి జడ్జిమెంట్కి రావడం అనేది నిజంగా కష్టమే అని చెప్పేసి చెప్తున్నాను. సర్ప్రైజింగ్లీ very few people took strong public difference with the statement that Baba was the avatar of the age. అయితే బాబా అవతారుని పబ్లిక్గా ప్రకటించిన తర్వాత నార్మల్గా అయితే బయట ఒక వ్యక్తి అవతారుడిగా ప్రకటించాడు అంటే చాలామంది దాన్ని ఖండిస్తూ ఉండాలి. కానీ బాబా విషయంలో మాత్రం అతి కొద్ది మంది మాత్రమే బాబా యొక్క స్టేట్మెంట్, ఆయన యొక్క ప్రకటనని ఖండించడం జరిగింది. కానీ చాలా మట్టుకు ఆయన యొక్క ప్రకటనకి అంగీకారంగానే వెళ్ళింది అని చెప్పుకోవచ్చు. Many through reading God Speaks itself were convinced that such a work could come only from one who had attained to highest spiritual status, and therefore it would be better to wait and observe before
మేకింగ్ ఎనీ జడ్జిమెంట్. సాధారణంగా ఒక ప్రకటన రాగానే దాన్ని అంగీకరించే వాళ్ళు ఉంటారు, సమ్మతించే వాళ్ళు ఉంటారు, లేదా దాన్ని ఖండించే వాళ్ళు ఉంటారు. ఇక మూడో కేటగిరీ ఏంటంటే ఏమో అయ్యుండొచ్చేమో, తొందరగా జడ్జ్ చేయడం ఎందుకు అనే టైప్‌లో కూడా ఉంటారు. బాబా విషయంలో ఈ ఖండించేటటువంటి కేటగిరీ చాలా తక్కువ మంది. అంగీకరించే వాళ్ళు ఎలానో అంగీకరించారు. ఇక మూడో కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఆయన యొక్క గాడ్ స్పీక్స్ చదివినటువంటి వాళ్ళు. ఇటువంటి పుస్తకం అనేది వచ్చింది అంటే కేవలం నిజంగా తాను అవతారుడిగా ప్రకటించాడంటే నిజమే అయ్యుంటుందేమో. ఎందుకంటే అవతారుడు తప్ప ఇంకెవ్వరూ కూడా ఇటువంటి వర్క్ ఇవ్వలేరు. ఇటువంటి గ్రంథాన్ని ఇవ్వలేరు. కాబట్టి ఖచ్చితంగా ఆయన అవతారుడే అయ్యుండొచ్చు. ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి అంత గొప్పదే అయ్యుండొచ్చు. అటువంటి వ్యక్తి తప్ప ఇంకెవరూ కూడా ఇటువంటి పుస్తకాన్ని ఇవ్వలేరు అని అంగీకరించే వర్గం ఒకటైతే, మరి కొంతమంది మాత్రం మేబీ ఇంత గొప్ప వర్క్‌ని ఇచ్చాడు అంటే మేబీ మనం వెయిట్ చేయాలి. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నా ప్రకటనని ఖండించడానికి లేదు. వెయిట్ చేసి మనం అబ్జర్వ్ చేసి ఏదైనా ఒక జడ్జిమెంట్‌కి రావాలి గానీ, తొందరపడి ఎటువంటి నిర్ణయానికి రాలేదు అన్నటువంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉన్నారు అని ఈ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారు సార్. జై బాబా అండి. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు దీని మీద? ఓకే. సో దాసు మీరు ఏమైనా యాడ్ చేస్తారా? లక్ష్మణ్ ప్లీజ్ సార్. నాగేశ్వరరావు సార్ మీరు ఏమైనా చెప్తారు? క్లియర్ గానే ఉంది సార్. క్లియర్ అలాగే సార్. జై బాబా, జై బాబా. నెక్స్ట్ జై బాబా సార్. కళ్యాణ్. జై బాబా అండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. నెక్స్ట్ టూ అండి. నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్. అవును సార్. అయితే ఇక్కడ బాబా ఆ రకంగా శరీరం చాలించిన తర్వాత ఎవరైతే బాబా గురించి విన్నారో వారి గురించి ఇక్కడ ఈ నెక్స్ట్ 2 పారాగ్రాఫ్స్ చెప్పడం జరిగిందండి. Oddly enough, of those who had not encountered Baba in the flesh, it was not the traditionally spiritually inclined who first began to accept him as the ancient one. అయితే బాబా ఈ భౌతిక రూపంలో, ఆ భౌతిక శరీర రూపంలో ఎవరికైతే అవకాశం దొరకలేదో, దాని యొక్క ఆ అవకాశాన్ని ఎవరికైతే దొరకలేదో అందులో 2 రకాల వాళ్ళు ఉన్నారు. మనకి ఒకటి సాంప్రదాయంగా ఆధ్యాత్మికత పదాన్ని ఒక సాంప్రదాయంగా పాటిస్తున్న వాళ్ళు, అంటే భగవత్ చింతన, పూజలు, పురస్కారాలు ఇవన్నీ చేస్తున్నవారు. దానికి భిన్నంగా ఇంకో రకం, అది నెక్స్ట్ లైన్ లో చెప్తున్నారండి. అయితే మనకి సాధారణంగా ఏమనుకుంటాం, ఇలాగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు, ఆ సమయాన్ని వాళ్ళ దినచర్యలో గడుపుతున్న వాళ్ళు ఇలాగా బాబా నేను సనాతన పురుషుని, రాముడిగా కృష్ణుడిగా వచ్చింది, జొరాస్ట్రుగా వీరంతా ఇప్పుడు వచ్చింది, నేను మళ్ళీ మేయర్ బాబాగా వచ్చాను అన్నది సులువుగా ఎవరు నమ్ముతున్నారు? మనం సాధారణంగా ఈ భగవత్ చింతనలో ఉన్న వాళ్ళు ఆధ్యాత్మికత మార్గంలో ఆ యొక్క దినచర్యలో వాళ్ళు పాటిస్తున్న వారు ఈజీగా దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, దాన్ని ఆమోదిస్తారు అనుకుంటున్నాం. కానీ మనం ఊహించిన విధంగా అలా జరగలేదు. ఇట్ వాస్ ద యంగ్, ద రెబల్, ది experimentalist questioning for the clues to the meaning in a life of confusion and frustration who suddenly began to recognize the image and words of this silent master. అయితే రెండో రకమైన వారు ఎవరు అంటే యువకులు, అందులో తిరుగుబాటుదారులు, ఎక్స్పెరిమెంటలిస్ట్, అంటే అన్ని రకాలు ట్రై చేయడం వాళ్ళకి ఇష్టం, అటువంటి వాళ్ళు.
అయితే ఈ గందరగోళం, నిరాశ నిండి ఉన్న ఈ జీవితం ఏదైతే ఉందో, ఆ జీవితం యొక్క అర్థం ఏంటి, దాని సారం ఏంటి అనే ప్రశ్నకి సమాధానాలు వెతుక్కునేవాళ్ళు. అలాంటి వాళ్ళు బాబా నేను సనాతన పురుషుణ్ణి అని ఆ చెప్పిన నిజాన్ని, దాన్ని వాళ్ళు దాన్ని గుర్తించడం ప్రారంభించారు. అయితే ఏ రకంగా జరిగింది అది అంటే, బాబా యొక్క చిత్రపటాన్ని చూడడం, చిత్రాన్ని చూడడం, లేదంటే బాబా గురించి వినడం, ఆ మౌనావతారుడైన ఆ ప్రభు యొక్క ఇచ్చిన మాటల్ని వాళ్ళు ముందుగా గ్రహించడం ప్రారంభించారు. సో ఇది మనకి ఊహకి అంత సులువుగా లాజికల్ గా కాని విషయం అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు ముందుగా దేవుడు రాగానే మన ముందు వాళ్లే ముందుకు వస్తారు అనుకుంటున్నాం. కానీ ఆ భిన్నంగా ఎవరైతే ఈ యొక్క సిస్టమ్ గురించి, ఈ యొక్క జీవితాన్ని యొక్క ధ్యేయం గురించి, ఎందుకు ఈ యొక్క జీవితంలో ఉండే నిరాశ, ఈ యొక్క గందరగోళం అంతా కూడా ఉందో దానికి ప్రశ్న వెతుక్కునే వాళ్ళే ఉందని చెప్తున్నారు. దేర్ ఇన్స్టింక్ట్ షార్పెండ్ బై నీడ్ అండ్ stretched by repeated failures of approach suddenly found the answer in a photo of Baba, a book of his discourses, a pithy statement about life printed on a small card. ఇన్స్టింక్ట్స్ అంటే మామూలు సాధారణంగా మనం అప్రయత్నంగా జరిగే విషయం కదండి. అయితే ఇక్కడ ఈ ఇన్స్టింక్ట్ అనేది ఏ రకంగా దాని యొక్క సంసిద్ధత ఉంది అంటే, షార్పెండ్ బై నీడ్, అవసరం యొక్క దానిపై అవసరం అంత తీవ్రంగా ఉంది. అలాగే స్ట్రెచ్ బై రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఆర్ అప్రోచ్, అంటే ఈ జీవితం అనే ప్రశ్నకి, ఆ సంక్లిష్టమైన ప్రశ్నకి సమాధానం వెతుక్కునే ప్రయత్నంలో అనేక సార్లు వైఫల్యం చెందిన వాళ్ళు. సో దాని యొక్క అన్ని సార్లు ఆ యొక్క ప్రయత్నం వైఫల్యం అంది కాబట్టి వారి యొక్క ఆ యొక్క సంసిద్ధత దాని కారణంగా కూడా ముందుకు వెళ్ళింది, సంసిద్ధత పూర్తి స్థాయికి చెందింది అని చెప్తున్నట్టు అనిపిస్తుంది. అయితే వాళ్ళకి వీళ్ళు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి సడన్ గా ఏదో కారణంగా, ఏదో విధంగా బాబా యొక్క ఫోటో చూపించడం కానీ, ఫోటో ఎదురవడం కానీ, లేదా ఒక లైబ్రరీలో ఒక బాబా పుస్తకం చెప్పడం కానీ, ఇంకొకరి ద్వారా వినడం కానీ, ఈ కథలను మనం అనేక వెస్టర్నర్స్ గురించి, మన బాబా ప్రేమికులు ఆ సమయంలో వెస్టర్నర్స్ అనే కాదు, బాబా గురించి తెలుసుకున్న వారు కథలు మనకు తెలుసండి. జీసస్ క్రైస్ట్ గా వాళ్ళకి కళలో కనిపించడం, అది నిజంగా చూస్తే బాబా ఫోటో, ఓ ఇదే వ్యక్తి కదా నేను చూసింది అని అనిపించడం, లేదా డిస్కోర్సెస్ పుస్తకం ద్వారా, లేదా బాబా ఇచ్చిన ఆ సారవంతమైన కోట్స్ లోంచి ఏదో ఒక కోట్ చూసి దానివల్ల వాళ్ళు ఆకర్షితులై దాన్ని వాళ్ళ మనసులని టచ్ చేయడం, ఇటువంటి ద్వారా వాళ్ళు ఆ ఇన్స్టింక్ట్ అనేది, అంటే వెంటనే బాబా ఓహో ఈ దివ్య పురుషుడు దీని గురించే వచ్చాడు, వాడిని గుర్తించడం అనేది చాలా సులువుగా జరిగిపోయింది, ఇన్స్టింక్టివ్ గా. అంటే వెంటనే అప్రయత్నంగా, వాళ్ళకి పెద్ద ఆలోచన లేదు, కష్టం, ఇవన్నీ సంసిద్ధత ఉంది కాబట్టి అది వెంటనే జరిగిపోయింది. ఇక్కడ పాస్ చేద్దామండి, ఏమైనా కమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఉంటే డిస్కస్ చేయాలి. సార్ జేవో వినబడుతుంది కదండి? వినబడుతుంది అండి. జస్ట్ వెయిటింగ్ ఫర్ అదర్స్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు? ఇంకా జయబాబు సార్, ఉదయం చెప్పండి సార్. అక్కడ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఆఫ్ అప్రోచ్ అన్నారు కదండి సార్, నాకు అక్కడ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఏవి అనేది అర్థం కాలేదు సార్. అది నాకు అర్థం చెప్తానండి. అయితే ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ప్రీవియస్ లైన్ లోనే చెప్పారు, క్వశ్చనింగ్ ఫర్ ద క్లూస్ ఆఫ్ మీనింగ్ ఆఫ్ లైఫ్, క్లూస్ టు ద మీనింగ్ ఇన్ అ లైఫ్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఫ్రస్ట్రేషన్. ఇదే అనిపిస్తుందండి ఇక్కడ. అంటే ఈ గందరగోళం, నిరాశ నిండి ఉన్న ఈ జీవితం, ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా ఏదో ఒక నిరాశ, ఏదో ఒక గందరగోళం ఈ జీవితంలో ఎదురవుతూనే ఉంటుంది, ఎవరి జీవితం తీసుకున్నా సరే.
అయితే దీని వెనకాల ఉన్నది ఇలా ఎందుకు జరుగుతుంది అన్న ఈ యొక్క ప్రశ్నకి సమాధానం, దీనికి ఆ సమాధానం తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా వైఫల్యానికి దారితీసినాయి. సో నిరాశ మొత్తం వాళ్ళ ఇంట్లో నిండి ఉంది. అసలు రెడీగా ఉన్నారు ఎవరు నాకు ఆన్సర్ ఇస్తారనేది. సో ఆ సంసిద్ధత గురించి ఇక్కడ చెప్తున్నారండి. స్ట్రెచ్డ్ బై రిపీటెడ్ ఫెయిల్యూర్స్ అప్రోచ్ అంటే ఈ యొక్క వైఫల్యాలు మళ్ళీ ఒకదాని తర్వాత అన్ని వైఫల్యాలే ఉన్నాయి కాబట్టి అసలు ఎవరు ఎప్పుడు అక్కడ ఆ క్లూ దొరుకుతుందో ఆ ప్రశ్నకి అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకెవరైనా కళ్యాణ్ చిన్నది కరెక్షన్, అది క్వశ్చనింగ్ అండి, క్వశ్చనింగ్ అండ్ క్వశ్చనింగ్ ఫర్ ద క్లూస్. అది నేను జస్ట్ యాడ్ చేస్తాను. కరెక్ట్. అదే బేసిక్గా ఏమవుతుందంటే అండి, ఈ టైప్ వాళ్ళు దే ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్ కదా, ఎక్స్పెరిమెంటల్గా నార్మల్గా ఫెయిల్ అయిపోతూనే ఉంటాయి. ఒక 6 నెలలు అక్కడికి వెళ్తాడు, 1 సంవత్సరం ఇక్కడికి వెళ్తాడు, సాటిస్ఫై అవ్వడు. బేసిక్గా వాడు అప్రోచ్ అవుతున్నదానికి మ్యాచ్ అవ్వదు, కానీ చేసి సిన్సియర్గా అటెంప్ట్ చేస్తాడు, ఈ గెట్స్ డిసప్పాయింటెడ్. కానీ వాడికి ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, పట్టేసే గుణం. ఆ ట్రూత్ వచ్చేటప్పటికి అప్పటికే షార్పెన్ అయిపోయి ఉంటుంది, ఎలా ఎలిమినేట్ చేయాలి నాన్ ట్రూత్ అంటే ఫాల్స్ని అన్నది. సరిగ్గా ఈ ట్రూత్ వచ్చేటప్పటికి పట్మని వాడు ఆ ఇన్స్టింక్ట్ క్యాచ్ చేస్తాడనమాట. పెర్ఫెక్ట్ మ్యాచ్ అవుద్ది, వాడి ఊహకు తగ్గట్టు వాడు తప్పిస్తున్నది అన్క్వశ్చనబుల్గా ఉంటుంది. అందువల్ల చిన్న ఫోటో కానీ చిన్న మెసేజ్ కానీ ఒక స్మాల్ కార్డ్ కింద ఉన్న రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ కావచ్చు, పక్కన కనెక్ట్ అవుతాడు అన్నట్టుగా ఉన్నాను. రాజు గారు మీ ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. నాదంటే కొంచెం రిలవెంట్ అండి ఇక్కడ. అంటే కొంచెం రెబెల్ ఇది అండి, కానీ నాది కొంచెం డిఫరెంట్ సార్. నాది బాబా చింతనం నుంచి పుస్తకాలు అలవాటు ఉంది మాస్టర్ ద్వారా అదిని, కానీ అవతార్ అన్నది ఐ డోంట్ అగ్రీ బేసికలీ ఆయనకి నాకు. కానీ ఈ లవ్డ్ మీ సో మచ్. బేసికల్ వీరభద్ర మాస్టర్ అన్న ఆయన, నేను వేసే ప్రశ్నలకి దీని నేను అన్నీ అగ్రీ అవుతాను. ఈజ్ అ గ్రేట్ సెయింట్. ఎర్లీ డేస్ 10th ఎప్పుడో ఇచ్చుంటారు బహుశా గాడ్ స్పీక్స్ ఈ పుస్తకాలన్నీ. 6th 7th నుంచి అలవాటు ఉంది. క్లాస్ అవుతున్నప్పటి నుంచి మాస్టర్ ద్వారా వినడం, ఆయన దేవుడు అవుతాడు అంటే అది అగ్రీ అవ్వడం అదొక్కటి అని. బట్ ఇట్ టుక్ లాంగ్ టైం అండి, నాకు ఇలాగ కాదు. బట్ అది కాలేజ్ డేస్కి వచ్చి లెఫ్ట్ ఓరియంటేషన్ అయిపోయి అంటే, బట్ బేసికలీ ఐఎమ్ చేంజింగ్ మై పొజిషన్స్ ఎవ్రీ టైం. చిన్నప్పటి నుంచి యోగా క్లాసులకి వెళ్ళడం, నచ్చకపోవడం, ఒక 6 నెలలు ఎంతో చేయడం, ఆ రిపీటెడ్ ప్రొసీజర్ నచ్చేది కాదు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక మోసపో ధోరణిలో చేయాలంటే ఇబ్బందిగా ఉండేది. లేకపోతే ఇంకోటి ఏదో ఎక్స్పెరిమెంట్ చేయడం, ఆర్ఎస్ఎస్ ఇట్లో ఉండేది చిన్నప్పుడు. మా బ్రదర్ వెళ్తుంటే చాలా యాక్టివ్, మళ్ళీ అది బోర్ కొట్టింది, అది నచ్చలేదు అప్రోచ్. బేసికలీ వాజ్ సెర్చింగ్ అనమాట. కూడా అర్థమైతే ఏదో నాకు ఆ సాటిస్ఫైడ్. ఫైనల్లీ లెఫ్ట్ అప్రోచ్ వచ్చిన తర్వాత ఐ గాట్ డిస్సాటిస్ఫైడ్ అగైన్. కాలేజ్లో చాలా అగ్రెసివ్గా ఉండడం ఇవి అన్నీ అంటే అప్రోచ్ అలా ఉంటుంది కనుక ప్రతిదీ క్వశ్చన్ చేయడం, అడ్డంగా చెప్పడం, అడ్డంగా మాట్లాడడం అన్నీ. బట్ ఫైనల్లీ ఐ వాజ్ ఇన్ టచ్ విత్ వీరభద్ర మాస్టర్ ఆల్ ద వే. ఎవ్రీ వీక్ 2 letters రాయడం, ఆయన రెస్పాన్స్ ఇవ్వడం, ఆయన కోట్స్ రాయడం బాబాయ్. బట్ ఇట్ కండిషన్, నువ్వు నమ్మాల్సిన అవసరం లేదు, నీ హృదయం ఎలా చెప్తే అలా నమ్ము అని ఆయన స్పేస్ ఇచ్చారు నాకు అన్నేళ్ళు. బట్ ఫైనల్లీ వన్ స్మాల్ ఇన్సిడెంట్ విత్ మాస్టర్ అండ్ ఐ రియలైజ్ హౌ స్ట్రాంగ్ హీ ఈజ్ ఇంటర్నల్లీ. వాళ్ళు సన్న పోయినప్పుడు ద వే ఈ విత్ స్టూడ్ దీన్ని. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే బాబా ఆ మెసేజెస్కి ఈజ్ లివింగ్ మా పర్సన్గా అనిపించారు నాకు. 100% ఈజ్ ఫాలోయింగ్ హిమ్ వితౌట్ ఎనీ డౌట్. దట్ చేంజ్డ్ మీ యాక్చువల్గా. ఎగ్జాంపుల్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ మై విష్, బాబాస్ మై విష్ ఇన్ సింపుల్ వే ఇన్ హిజ్ లైఫ్. అంటే నిజాయితీగా, ఎక్కడ హిపోక్రసీ లేకుండా. దాని నుంచి 24 ఏళ్ళు వచ్చిన తర్వాత 23 ఏళ్ళు అంటే ఎక్కడో 14వ ఏట బాబా తెలిసినప్పటికీ ఈ అవతార్ అన్నది ఒప్పుకోవడానికి నాకు మళ్ళీ 10 ఏళ్ళు పట్టింది, 11 ఏళ్ళు. ఒక బాబా లవర్ని పరిపూర్ణంగా చూసి ఈజ్ లివింగ్ దట్ వర్డ్, సో ఈజ్ కాంట్ బి అన్ ఆర్డినరీ బీయింగ్. కానీ ఒక పాయింట్ అది ఉందండి, గాడ్ స్పీక్స్ చదివినప్పుడు మాత్రం
ఎక్కడో 10th క్లాస్లో చదువుంటాను. రాహుల్ వెంకన్న గారు ఉండేవారు కదండి, ఆయన దగ్గర తెచ్చుకున్నాను పుస్తకం, తెచ్చుకుని చదివితే 100% నాకు అది తెలిసింది. ఏదో చాలా గ్రేట్ గ్రంథం, అర్థం అవ్వలేదు చాలా వరకు, కానీ చాలా పవర్ఫుల్ ఏదో ఇది అని. ఈవెన్ దెన్ ఐ వాజ్ హెసిటెంట్ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ అవతార్. ఇట్ టుక్ సమ్ టైమ్. అంటే జస్ట్ ఈ పారాగ్రాఫ్ చాలా రిలవెంట్గా అనిపిస్తుంది నాకు కూడా. అది ఇన్స్టింక్ట్స్ అదండి అక్కడ. అంటే ఈ ఫెయిల్యూర్స్ వస్తుంటాయి, డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ అబ్జర్వేషన్ చాలా కీన్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు మాట్లాడేదానికి చేసేదానికి పోలుకుందా లేదా అనేది చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. ఎన్నో కబుర్లు వినేసి ఉంటాం కదా, వెంటనే పడిపోవడానికి ట్రాప్లో సిద్ధంగా ఉన్నాం. అది అందుకు నాకు అలా అర్థం అవుతుంది ద ఇన్స్టింక్ట్స్ అనేది. చేయవచ్చు. మిగిలిన వాళ్ళు ఏమైనా యాడ్ చేస్తారండి ఇక్కడ? అజయన్ గారు, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో సడన్లీ ఫౌండ్ ద ఆన్సర్ ఇన్ ద ఫోటో ఆఫ్ బాబా అని ఉంది కదా, దానికి మీరు కొంతమందికి బాబా కళలో జీసస్ గా కనిపించేవాళ్ళు అని చెప్పారు. బట్ అలా లేదు కదా ఆ పారాగ్రాఫ్ లో. ఫౌండ్ ద ఆన్సర్ ఇన్ ద ఫోటో ఆఫ్ బాబా. కరెక్ట్. నేను అలా లేదు ఇక్కడ పారాగ్రాఫ్ లో, మీరు చెప్పింది కరెక్టే. అయితే సంగతిలో నాకు గుర్తున్న సంగతి ఏంటి అంటే, కొంతమంది ఆ కళలో బాబాని ఏదో జీసస్ దాంట్లో చూడడం, జీసస్ కనబడుతున్నాడని, తర్వాత ఫోటో కనబడంగానే దాంతో కనెక్ట్ చేసుకోవడం, ఓహో నేను కళలో చూసిన స్వరూపం అచ్చం ఇలాగే ఉంది కదా అన్న పాయింట్. అలా లేదు ఇక్కడ. కాకపోతే వాళ్ళ కనెక్షన్ ఏ రకంగా కనెక్ట్ అయ్యారు వాళ్ళు బాబాతో అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పానండి. అంతే మాత్రం. ఇక్కడైతే అలా లేదు, మీరు చెప్పింది కరెక్ట్. అయితే ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే, ఏదో బాబాకి సంబంధించిన ఫోటోగ్రాఫో, బాబాకి సంబంధించిన పుస్తకం, డిస్కోర్స్, లేదా బాబా యొక్క కోట్, దాని గురించి చెప్తున్నారు ఇక్కడ. దాని ద్వారా ఇన్స్టిట్యూటివ్ గా, అంటే ఇంకా పెద్ద ప్రొలాంగ్డ్ ప్రాసెస్ లేదు అక్కడ. తక్కువని దాని ద్వారా వాళ్ళు కనెక్ట్ అయిపోయారంటే అదొక పాయింట్. దాని ద్వారా బాబా గురించి తెలుసుకోవడం, బాబా యొక్క విషయాల గురించి, బాబా ఎక్కడ మెహరాబాద్ వచ్చేయడం, ఇవన్నీ కూడా జరిగిన కథలు మనం విన్నాం. ఇంకొకటి, ఈ పారాగ్రాఫ్ లో స్పిరిచువల్ గా ఉండేటటువంటి క్యాండిడేట్స్ ఎవరు కూడా ప్రాబబ్లీ ఆయన అవతారంలో యాక్సెప్ట్ చేయలేదు. బట్ సమ్ ఎక్స్పెరిమెంటలిస్ట్, యంగ్ పీపుల్, రెబల్స్ మాత్రం వాళ్ళకి ఉండేటటువంటి ఆ సిచ్యువేషన్స్, ఫ్రస్ట్రేషన్ లో కూడా యాక్సెప్ట్ చేశారు అని చెప్పారు కదా. యాక్చువల్ గా అయితే స్పిరిచువల్ గా ఉన్న క్యాండిడేట్స్ కి ఎక్కువ అర్థం అవ్వాలి కదా, కానీ ఇక్కడ అలా కాంట్రడిక్ట్ గా చెప్పారు కదా. మనం దాన్ని ఎలా సపోర్ట్ చేయొచ్చు? అందుకే ఆడ్లీ ఇనఫ్ అన్నారు. అంటే ఇక్కడ అసలు యాక్సెప్ట్ చేయలేదని చెప్పారండి. మొదటిగా ఎటువంటి వాళ్ళు సులువుగా బాబా చెప్పిన దానికి బాబా దగ్గరికి వచ్చారు అంటే ఈ యంగ్ రెబల్స్. వాళ్ళు కూడా అందులో కొంతమంది వచ్చుంటారు, ఏది స్పిరిచువల్ గా ఇంక్లైన్ అయిన వాళ్ళు. కానీ వాళ్ళు ముందు రాలే, వాళ్ళకి వెంటనే రాలే. వాళ్ళ మనసులో అనేక ప్రశ్నలు, ఏంటి రాముడుగా ఇంకొక పార్టీ వ్యక్తి రావడం ఏంటి అన్న టైప్ లో ఉండొచ్చు కదా, ఇప్పటికే ఉన్నారు కూడా. సో ఆ యొక్క పాయింట్ అక్కడ చెప్తున్నారు అనుకోండి. అదేని స్పిరిచువల్ గా అంటే ఏదో ఒక ఇన్క్లినేషన్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు భగవంతుడిని ఒక కైండ్ ఆఫ్ మోసంలో చూస్తారు, ఒక పద్ధతిలో చూస్తారు, ఏ సాంప్రదాయం అయినా. కానీ బాబా ఏమిటి అని అంటే, అలా ఒక సాంప్రదాయానికి, లేకపోతే ఒక పర్టికులర్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్కి సరిపోయేటట్టుగా, లేకపోతే ఇలా ఉండేటట్టుగా ఏం చెప్పలేదు. బాబా చెప్పినటువంటిది అంతా కూడా స్ట్రైట్ అవే నిన్ను క్వశ్చన్ చేస్తారు, ఏది చెప్పినా, ఏ స్టేట్మెంట్ అయినా. కానీ ఫైనల్గా అది ఏంటి అంటే, ఇన్నర్ లైయింగ్ మీనింగ్ ఏంటి, స్పిరిచువల్ థింగ్ అది ఏంటి అని అంటే, నార్మల్గా ఒక మోసలో ఉండేటువంటి, అంటే మోస అంటే వాళ్ళని కించపరచడం కాదు, ఒక పద్ధతిగా ఉండేటువంటి, స్పిరిచువల్గా ఉండేటువంటి వాళ్ళకి అంత తొందరగా కురుకుడు పడిన అంశం. కానీ ఈ విధంగా థింక్ చేసే వాళ్ళు ఉంటారు,
వాళ్ళకి ఏంటంటే ఏదో రెబల్స్ అనో లేకపోతే ఎక్స్పెరిమెంటలిస్టులనో లేకపోతే వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళ క్వశ్చనింగ్ కానీ థింకింగ్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆ అప్రోచ్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఎందుకంటే క్వశ్చన్ చేస్తారు. అంటే మామూలుగా నమ్మిన వాడు ఎప్పుడైనా మళ్ళీ సైడ్కి వెళ్ళిపోవచ్చేమో, కానీ క్వశ్చన్ చేసి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిన తర్వాత నమ్మే వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. అలా మేబీ అలా కనెక్ట్ అయ్యారేమో వాళ్ళు అన్న సెన్స్లో చెప్తున్నారు అనుకుంటా. నాకు అదే అనిపిస్తుందండి, బాగా చెప్పారు. అయితే ట్రెడిషనల్ గా మీరు ఇందాక చెప్పినట్టు ఆ ట్రెడిషనల్ థింకింగ్, ఆ యొక్క ధోరణ, ఆ యొక్క మార్గంలో వెళ్ళిపోయానికి ఒక బ్లాక్స్, ఒక ఆలోచనలో ఒక రోడ్ బ్లాక్స్ ఉంటారు చూడండి, ఆ రకంగా ఏర్పడిపోయాయి కొత్త విషయాల్ని తెలుసుకోవడానికి. ఆ కొత్త విషయాలు రెబెల్స్ కి, ఎక్స్పెరిమెంటలిస్ట్ కి ఈజీ కదా, ఎందుకంటే వాళ్ళు ప్రశ్న మీద వాళ్ళ ఫోకస్ అంతా, ఈ ప్రశ్నకి ఎప్పుడు సమాధానం అనేది. ఈ ప్రశ్న బహుశా ఈ ట్రెడిషనల్ గా ఉన్న వాళ్ళకి ఉంది, కానీ అది ఎక్కడో లోపల అట్టడుగున ఈ ట్రెడిషనల్ కన్వెన్షన్స్, రైట్స్, రిచువల్స్ మధ్యలో ఉండిపోయింది. ఆ యొక్క థాట్స్ లో ఇది అయిపోయింది వాళ్ళకి, అది ఇన్స్టింటివ్ గా రాలేదు. బహుశా ఆ విషయం చెప్తున్నారు అనుకుంటాను ఇక్కడ. వాసు గారు ఓకేనండి? ఓకే సార్. జయబాబు ఏమన్నా ఉన్నాయండి లేకపోతే ముందు సార్ నాగేశ్వర్ మీరు ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఏమన్నా మీకు పడుతున్నాయా గుర్తొస్తాయి? జయబాబా అండి, కొంచెం యాడ్ చేస్తానండి. ఓకే సార్. అంటే ఇక్కడ డాన్ ఇక్కడ చెప్పదలుచుకున్నది, అంటే ఇక్కడ ఉన్న విషయం కాకుండా మళ్ళీ వాసు గారు ప్రశ్న వేస్తాను, ఇక్కడ ఉన్నది కాకుండా అంటే నా అనుభవంలో ఉన్నది నేను మీకు చెప్తానండి. సంప్రదాయం ప్రకారము ఆధ్యాత్మికతను అనుసరించే వాళ్ళు సంప్రదాయాన్ని పక్కన పెట్టేసి ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఈ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. రెండు రకాలైనటువంటి వర్గీకరణ చేశారు ఇక్కడ ఆయన డాన్. బాబా ఏమన్నారంటే, ఎలాబరేట్ స్పిరిచువల్ ఎక్స్ప్లెనేషన్స్ కంటే సింపుల్ క్వశ్చన్ ఒకటి జీవితాన్ని మార్చేసేటువంటి సత్తా ఉంటుంది దానికన్నారు. సింపుల్ ఒక ప్రశ్న వేయగానే వాడు మొత్తం పెనుమార్పుకు గురవుద్దనమాట వాడి జీవన సరళి. నిజమే కదా అని. అది ఆ క్వశ్చనింగ్ అది చాలా ఇంపార్టెంట్ అన్నారు బాబా. అంటే గుడ్డిగా అనుకరించడం కంటే ప్రశ్న వేసుకొని ఎందుకు ఇలా, అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్నారు. మనం ఆ విప్లవవాదులు వీళ్ళందరిలో కూడా ఈ క్వశ్చనింగ్ అనేటువంటిది చాలా పదును తేరిపోయి ఉంటుంది అనమాట. అది అంచేత వాడు చాలా సులభంగా అంగీకరించగలడు, వాడికి సమాధానం వస్తుంది కదా అది. అలాగే ఫోటో చూడగానే ఎంతోమంది బాబాని రికగ్నైజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాబా జీవితంలో. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దౌలత్ సింగ్ అని ఒక కంటి డాక్టర్ ఉండేవాడండి, ఆప్థల్మాలజిస్ట్. అతను ఎక్కడో అబ్రాడ్లో చాలా పెద్ద ప్రాక్టీస్ అతను. సడన్గా తెల్లవారుజామున అతనికి ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఇదేంటి ఇక్కడ ఉండిపోతే ఎలాగ, నువ్వు ఇండియా వచ్చేయాలి, బోల్డ్ పని ఉంది నీతో అన్నాడు ఆయన. అన్ని వైండప్ చేసి వచ్చే అన్నాడు. అతను చాలా సీరియస్గా తీసుకున్నాడు. అతను ఎవడో తెలియదు, కానీ చాలా సీరియస్గా తీసుకొని నెమ్మదిగా ఏర్పాట్లు చేసేసి బిజినెస్ వైండప్ చేసేసి ప్రాక్టీస్ అంతా ఆస్తులు అమ్మేసుకుని ఇండియా వచ్చేసాడు. అతను కాశ్మీర్కి చెందినవాడు. అతను ఎవరో తెలియదు, కానీ లోపల మాత్రం ఫైర్ అలాగ తిరుగుతున్నాడు అనమాట. ఒకనాడు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉండగా పక్క సీటు వాడు డిస్కోర్సెస్ బుక్ పెట్టుకొని ఉన్నాడు. ఆ అట్ట మీద బాబా బొమ్మ కనిపించింది. చూడగానే గుర్తుపట్టాడు, ఇతనే నా కల్లోకి వచ్చినాడు. ఎస్, వెంటనే చేతిలో పుస్తకం లాక్కున్నాడు, పక్కోడు చేతుల్లోంచి లాక్కొని ఎక్కడ అడ్రస్ చూశాడు. అహ్మద్నగర్ మహారాష్ట్ర అని ఉంది. అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు అతను. వెంటనే నెక్స్ట్ స్టేషన్లో బండి దిగేసి అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. అంటే కంగారు. అక్కడి నుంచి మేరాబాద్ వెళ్ళాడు. అది అనమాట అక్కడ వాడు వెతుకుతున్నటువంటి ఆ అన్వేషణ. ఒక ఫోటో చూడగానే ఫ్లాష్ అవ్వచ్చు, ఒక బాబా మెసేజ్ చూడగానే ఫ్లాష్ అవ్వచ్చు. ఎస్, దిస్ ఈజ్ ట్రూత్ అనేటువంటిది. ఉదాహరణకు
విశాఖపట్నంలో నేను బ్యాంకులో పనిచేస్తున్న రోజుల్లో ఒక బాబా మెసేజ్ వేశారనమాట ఆ ప్యాంప్లెట్ కింద. భోగభాగ్యముల కొరకు భగవంతుని ప్రార్థించుట నటన తప్ప ఎప్పటికీ యథార్థము కాజాలదు. అది క్యాప్షన్. అది మా బాస్ నార్త్ ఇండియన్ అతను ఇలా చూసి షాక్ అయిపోయాడు అనమాట. ఎంత పర్ఫెక్ట్గా చెప్పాడు. ఒక మన మనసుల్లో ఉన్నటువంటి ఒక నేకెడ్ ట్రూత్ ఇది, బయటికి చెప్పలేము మనం మాటల్లో, కానీ ఎంత బాగా చెప్పాడు ఆయన అని అతను దర్శనానికి కూడా ఆ బాబా ప్రోగ్రామ్కి వచ్చాడు అతను. అంటే ఎవరికి ఎక్కడ ఏది ఆ ఫ్లాష్ అవుద్దో మనకెవరికీ తెలియదండి. అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ క్వశ్చన్ చేసేవాడికి ఎప్పుడూ కూడా ఓపెన్ మైండ్తో ఉంటాడనమాట. వాడు కొంత క్లోజ్డ్ మైండ్ తోటి ఉండడు. సంప్రదాయంలో ఉన్నవాడు ఇంకా వాడి సంప్రదాయమే, కొత్తది ఏది కూడా నాకు అక్కర్లేదండి అంటాడు. బట్ క్వశ్చన్ చేసేవాడు ఇట్ ఈస్ ఎ సైన్ దట్ హీ హ్యాస్ ఎన్ ఓపెన్ మైండ్. వాడికి సులభంగా దొరుకుతాడనమాట. అది ఈ చర్చ సారాంశం అదే అనిపించింది సార్. జై బాబా. జై బాబా. మనకి తెలిసిన వాళ్ళు ఎగ్జాంపుల్స్ అండి, పండగ రమణ అదే ఫోటో చూసే ఎక్కడో విజయవాడలోనే ఎక్కడో, ఆయన కూడా కొంచెం రెబెల్ మెంటాలిటీ ఉంది పండగ రమణ, కానీ జస్ట్ ఫోటో చూసి ఈ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ తర్వాత అలా అజయ్ బాబు కూడా మనకి పరిచయం ఉన్నవాళ్ళు. ట్రైన్లో జస్ట్ బాబా ఫోటో బుక్ మీద ఎక్కడో కనబడితే ఈ వాజ్ లుకింగ్ ఫర్ హిమ్, ఎందుకో అట్రాక్ట్ అయ్యి ఆ రూపానికి. జై బాబా. చాలా మంది ఉంటాయి, చాలా ఉంటాయండి. చాలా మంది అండి, మనకు తెలిసిన బాబా ప్రేమికుల్లో చాలా మంది అండి. చాలా ఉందండి మనకి ఇంట్రెస్టింగ్. అంటే మీరు కూడా అన్నారు కదా, చాలా మందికి వెస్ట్రన్ వరల్డ్లో ఆయన జీసస్ క్రైస్ట్ ఫోటో ఉంటుంది కదా, యంగ్ ఇది ఆ టైప్ జీసస్లా ఫీల్ అవ్వడం, ఎంక్వైరీ చేయడం, చాలా స్టోరీస్ ఉన్నాయి ఇక్కడ కేవలం ఫోటోని పట్టుకుని. అది చెప్తారండి. అంత అందం ఎందుకు ఆయన వేసుకొని వస్తాడంటే, అవతార పురుషుడు వచ్చినప్పుడల్లా సగం మంది హృదయాలను గెలుచుకోవడానికి కేవలం ఆయన అందం సరిపోద్దటండి. అంటే ఇట్ ప్రొవైడ్స్ స్ట్రైట్ ఆన్సర్ అనమాట. అంటే అది మ్యాగ్నెట్ లాగా లాగేస్తానమాట హార్ట్స్ అనేది. అందుకని ఎప్పుడు అవతార పురుషుడు రూపం చూసినా అంత అందంగానే ఉంటాడు, ఏ అవతారుడైనా సరే. జై బాబా. ఓకే, ఏమన్నా ఉన్నాయండి మిగిలిన వాళ్ళు ఏమన్నా, లేకపోతే ముందుకు వెళ్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్కి. దాస్ మీ దగ్గర ఏమన్నా ఉందా, లేకపోతే ముందుకు వెళ్దాం? కళ్యాణ్. Next paragraph. As Baba had so often stated in the decades preceding, the advent of Avatar and the acceptance of his word is precipitated by the needs of creation. అయితే బాబా భౌతికంగా ఉన్నప్పుడు చెప్పిన విషయం గురించి చెప్తున్నారండి. ఎన్నో దశాబ్దాల ముందే బాబా చెప్పారు. ఏంటి అంటే, అవతారుని రాక ఈ యొక్క సృష్టి యొక్క అవసరం బట్టి దాని కారణంగా రావడం, అలాగే అతని యొక్క ఇచ్చిన సందేశాలు కానీ అతని ఇచ్చిన పదాలని కానీ దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఆ యొక్క క్రియేషన్ యొక్క అవసరాలు బట్టి. When the need is great, the avatar comes. అయితే ఈ అవసరం ఎప్పుడైతే గొప్ప స్థాయికి చేరుతుందో అప్పుడు అవతారుడు దిగి వచ్చేస్తాడు. And his word is accepted because it is the only. జయబాబు అండి, వేరే వాళ్ళు ఎవరన్నా దాసు కొంచెం మ్యూట్ చేస్తారా? And his word is accepted because it is the only thing which can satisfy. Mankind's search for worthy and dependable goals has been growing for generations. ఇక్కడ ఇందాక మనం ప్రీవియస్ పారాగ్రాఫ్ లో అడిగిన ప్రశ్న అనే విషయం వచ్చింది కదండి, జీవితం అనే ప్రశ్నకి సమాధానం, దానికి కావాల్సిన క్లూస్. సో ఇక్కడ దాని గురించి చెప్తున్నారండి. ఎందుకంటే హిజ్ వర్డ్,
సరైన సమాధానం ఆయన చెప్పిన ఏది దివ్య పురుషుడు వచ్చాడు మన మధ్యన, తన దగ్గర నుంచి వచ్చింది, కేవలం దాని ద్వారానే ఎదురు చూస్తున్న ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది, దాని ద్వారానే వాళ్ళు సాటిస్ఫై అవ్వగలుగుతున్నారు. ఆ కారణంగానే వాళ్ళకి అది పూర్తిగా ఆమోదయోగ్యంగా ఉంటుంది. మానవాళి ఈ యొక్క ప్రశ్న గురించి, అలాగే ఇక్కడ వర్ది అండ్ డిపెండబుల్ గోల్స్ అన్నారు కదా, ఇది ఒక ఏ రకంగా చెప్పుకోవచ్చు అంటే, ఆ ప్రశ్న అంటే జీవితం యొక్క గమ్యం ఏంటి అనే దానికి ఒక గోల్, అదే ఆ ప్రశ్నకి సమాధానం పెట్టుకున్నట్టే గోల్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ అన్నదానికి. సో వర్ది అండ్ డిపెండబుల్ గోల్స్, అసలు ఆ సమాధానం యొక్క ప్రశ్న ఒకవేళ మనము ఇంకో రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసినట్టయితే, అంటే ఏంటి ఆ ప్రశ్నలో ఉన్నది అంటే ఆ విలువైన వస్తువులు ఏంటి, అసలు ఆ డిపెండబుల్ అని కూడా వాడారు ఇక్కడ. బహుశా దీని అర్థం ఏంటి అంటే, నాకంతా అన్ని రకాలుగా వైఫల్యమే చెందింది, కానీ దానికి భిన్నంగా వేరే రకంగా నేను ఆ యొక్క గమ్యాన్ని పొందగలగనా అనే ఆ యొక్క స్థితి, దాని గురించి చెప్తున్నారు అనుకుంటున్నాను డిపెండబుల్ గోల్స్ అన్నారంటే. అయితే మానవాళి ఒక తరం తర్వాత అన్ని తరం, ఇంకొక తరం, అలాగా ఆ రకంగా తరతరాలుగా ఈ యొక్క ప్రశ్నకి అన్వేషణ చేస్తూనే ఉంది, అసలు జీవితం యొక్క గమ్యం ఏంటి అనేది. In our day, it has become so insistent that it has lashed out in wave after wave of social turbulence. అయితే in our day అంటే ఇది 1973 సమయం గురించి చెప్తున్నానండి. ఆ సమయంలో ఏ రకంగా ఉంది ఈ సామాజిక పరిస్థితి ఆ రోజుల్లో అంటే, ఈ యొక్క నీడ్ అనేది, సోషల్ నీడ్, క్రియేషన్ నీడ్ ఇస్ గ్రేట్ అని చెప్పారు చూడండి, దాని గురించి చెప్తున్నారు అనుకుంటానండి ఇక్కడ. ఒక ఉపద్రవం తర్వాత ఇంకొక ఉపద్రవం, అంటే ఇప్పుడు మాకు వరల్డ్ వార్స్ వచ్చాయి, వరల్డ్ వార్ తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్, ఇలాగ ఒకదాని తర్వాత ఒక ఉపద్రవం వస్తూనే ఉన్నాయి. దేశానికి మధ్యలో ఉండే ఆ పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఉన్న వార్స్, ఈ యొక్క ఇవన్నీ తర్వాత ఇవన్నీ కూడా ఒక రకంగా టర్బ్యులెన్సే కదా. అంటే స్థిరత లేదు, ఎక్కడ స్థిరత లేదు దేనికైనా సరే, సామాజికంగా ఒకదాని తర్వాత ఒక ఉపద్రవం రాస్తూనే ఉంది. సో ఈ ప్రశ్న జీవితంలో ఉండే జీవితానికి, మనం జీవించే జీవితానికి ఉన్న అర్థం ఏంటి అనేది, దాని గురించి మనం ఆలోచించుకున్నట్టయితే, ఈ ప్రశ్న ఆ ప్రశ్నకి వచ్చే ప్రతి సమాధానం కూడా అది సాటిస్ఫై చేయట్లేదు. సో ఆ నీడ్ ఏదైతే ఉందో, ఆ ప్రశ్నకి సమాధానం రావాల్సిన నీడ్, అది సర్వోన్నత స్థాయికి చేరిపోయింది. సో అందుకని ఈ యొక్క యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో, బాబా చెప్పిన పదం కానీ, బాబా చెప్పిన సందేశం కానీ, ఎందుకంటే అదే సత్యం కాబట్టి, వెంటనే అది ఎవరైతే నిజాయితీగా స్వచ్ఛంగా ఆ ప్రశ్న యొక్క సమాధానం ఎదురు చూస్తూ ఉన్నారో, ఇందాక చెప్పినట్టుగా సింపుల్ క్వశ్చన్ అన్నదానికి దానికి తక్కువని సమాధానం వాళ్ళకి లభిస్తుంది. అంటే ఈ గోల్స్ అన్న పాయింట్, ఈ క్వశ్చన్ కొంచెం అబ్స్ట్రాక్ట్ గా ఉందని, కాకపోతే నాకు ఆ క్వశ్చన్ తోనే లింక్ అయి ఉందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా కమెంట్స్ ఉంటే ఇక్కడ మనం డిస్కస్ చేయొచ్చు, ముందుకెళ్ళినట్టు. జయబాబు. ఏమన్నా ఉన్నాయండి? జయబాబా, కళ్యాణ్, ఇక్కడ గోల్స్ అన్నదానికి ఇంకా సింప్లిఫైడ్ గాను, మన జీవిత గమ్యం అన్న దానికంట ఎప్పుడో అప్పుడు మనకేదో విసుకొస్తుంది. అంటే నాకు అనిపిస్తుంది, చిన్నప్పుడు ఈ జీవితం ఎందుకు అసలు మనం జీవిస్తున్నాము అన్న ఫీల్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది కదా. అలాంటిది ఆ పరిస్థితుల్లో వాళ్ళు చాలా టర్బులెన్స్ లో ఉన్నాయి కదా. సో ప్రాబబ్లీ వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు కదా, ఏంటి అసలు మనం ఎందుకు జీవిస్తున్నాం, వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ దిస్, అసలు ఎందుకు ఈ జీవితం అన్న ఫీల్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబబ్లీ దిస్ మ్యాన్ ఇస్ సేయింగ్ సంథింగ్, మనం విందాము అన్న ఫీల్ వచ్చిందేమో అనిపిస్తుంది. ఏమంటావు కళ్యాణ్? జయబాబు అండి, నేను కూడా చెప్పాలనుకున్నాను అదేనండి. అంటే గోల్ అంటే బాబా చెప్పినట్టు గమ్యం కాకపోయినా
ఒక విసుగుదలలో, ఫ్రస్ట్రేషన్లో అనిపిస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, అసలు ఈ లైఫ్ ఎందుకుంది అన్న ఫీల్ వచ్చినప్పుడు అలాగ అనిపించిందేమో అనుకున్నా. ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ కన్వే ఇట్ ఆర్ నాట్. అదేనండి, ఇప్పుడు జీవితం యొక్క గమ్యం ఏంటి? ఒక విద్యను సంపాదించడం, లేకపోతే ఒక ధనాన్ని, ఒక సంపత్తిని సంపాదించడం, ఏదో ఇవన్నీ కూడా డిపెండబుల్, వర్దీగా అనిపించలేదు. ఎందుకంటే ఈవెన్చువల్లీ దాని ఎండ్ వేరే రకంగా ఉంటుంది. సో వర్దీ అండ్ డిపెండబుల్ గోల్స్, మీరు చెప్పిన ఆ ప్రశ్నకి సమాధానంగా వచ్చే గోల్సే ఇక్కడ రిఫర్ చేసింది అనుకుంటారు. అంటే అక్కడ విసుగు చెందడం అని రాదు మేడం గారు, అంటే గ్రోయింగ్ ఫర్ జనరేషన్ అన్నారు కదా, అంటే అది ఆ అన్వేషణ పెరుగుతూ వస్తుందని సెన్స్ లో వస్తుందేమో అనిపించింది. అంటే నా ఉద్దేశం విసుగుదల అనేది ఎందుకు వచ్చింది అంటే అప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్నాయి కదా ఈ టర్బులెన్స్ అన్నీను. అంటే ఈ పేరల విసుగు అనేది అక్కడ రాలేదు. అంటే భగవంతుడి కోసం ఎలాగా అంటే ట్రైయింగ్ కదా, ఇదా అలా జిగ్సా పజిల్లో మనం ఓసారి ఇది పెడతాం, ఒకసారి అది పెడతాం, అలాగా నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ జరిగిన తర్వాత అలాగ అనిపించింది. ఆఫ్ కోర్స్ విసుగు కాకపోవచ్చు, ఆ గమ్యం ఏంటనేది వెతుకుతూ వస్తుంది అని అన్న సెన్స్ లో అనిపించింది నాకైతే. ఓకే, బహుశా కళ్యాణ్ ఇది 73 కదండి. నేను అనుకోవడం పర్సనల్, సోషల్, పొలిటికల్ చాలా డైసీ సిచ్యువేషన్, ఎస్పెషలీ వెస్ట్రన్ అమెరికన్ సొసైటీకి World War II నుంచి మొదలుపెట్టి డ్రగ్ కల్చర్స్, అంటే యూత్ టోటల్గా హయ్యర్ గోల్కి ఈ డ్రగ్స్ అలవాటు అన్నది నేపథ్యంలో అందులోకి వెళ్ళడం, నెగిటివ్ సెన్స్లో కాదు. ఈ హిపోక్రటిక్ వరల్డ్ కంటే అక్కడ ఏదో ఆన్సర్ దొరుకుతుంది మనకు కావాల్సింది అనడం. తర్వాత బహుశా వియత్నాం వార్ అప్పటికి అయిపోయి ఉంటుంది. ఇట్ వాజ్ ఎ మేజర్ ఇంపాక్ట్ ఆన్ అమెరికన్ సొసైటీ, యూత్ ఎస్పెషల్లీ. మిలియన్స్, చాలా మంది, లక్షల మంది చనిపోవడం, వార్ క్రై అన్నది దేశభక్తి అన్నది కాకుండా నెగేట్ అయిన తర్వాత ఇట్ వాజ్ ఫాల్స్ అని చాలా యాజిటేషన్స్, సివిల్ రైట్స్ మూవ్మెంట్స్, అంటే అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ దిస్ సెర్చ్. నేను నా జన్మకే సార్థకత ఉంటుంది అని ఇన్హెరెంట్గా ప్రతి ఒక్కడికి తెలుసు. ఆ ప్రయత్నంలో ఒక్కొక్కడు తన కెపాసిటీని బట్టి, సంస్కారాన్ని బట్టి ట్రై చేస్తాడు. బహుశా అది ఇక్కడ చెప్తున్నారు. అది వ్యక్తి రూపంలో ఎవాల్వ్ అయినా ఇట్ షేక్స్ ద సొసైటీస్ ఆల్సో, ఇండివిజువల్నే కాకుండా. అది ఇజమ్స్ పేరున. రెండోదేమో కమ్యూనిజం అన్నది రావడం, వెస్ట్రన్ సొసైటీ చాలా అతలకుతలం అయిపోయింది. అంటే ఇట్ వాజ్ ఎ డైలమా, ఎలాంటి థ్రెట్స్ వస్తాయి ఏంటి. మొత్తం యూత్ అంతా దే స్టార్టెడ్ టు పార్షియల్గా, ఫుల్గాను లెఫ్టిస్ట్ ఓరియంటేషన్కి వెళ్ళిపోయారు. ఈ అడ్డంగా మా క్వశ్చన్ చేయడం, అడ్డంగా అంటే నెగిటివ్ సెన్స్లో అంటలేదు, బట్ ది అవుట్ రైట్ దే డినై ఫస్ట్ బిఫోర్ స్టార్టింగ్ అన్ ఆర్గ్యుమెంట్. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్ అమ్మా. ఇవన్నీ మేజర్ ఈ అమెరికన్ సొసైటీని ఎస్పెషల్లీ కుదిపేసిన డేస్. బహుశా 20-25 ఏళ్ళు డాన్ చెప్తుంది. అది అఫ్కోర్స్ 18 ఏళ్ళు అంటున్నాడు, కానీ అప్పటికే చేంజెస్ అండి. అది కూడా అయ్యి ఉండొచ్చు అండి. అంటే ఎంత చేంజ్ ఉంది సోషల్ టర్బులెన్స్ అన్నది ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాడు అది అక్కడ ఆయన. ఏమన్నా ఉన్నాయండి మీరు మళ్ళీ యాడ్ చేస్తారు? ఓకే సార్, నాస్టర్ అని చెప్తారా? ముందుకెళ్ళి చెప్తాను. చెప్పండి సార్, చెప్పండి. అంటే ఇక్కడ డాన్ డిస్కస్ చేసేటువంటి ఈ విషయం యొక్క సారం ఏంటంటే నాకు అనిపించిందండి, మనకి కోరుకోవడం అనే ఒక ఫ్యాకల్టీ వచ్చింది మనకి కదా. కావాలి, ఏది కావాలో తెలియని పరిస్థితి మనది. నాకేం కావాలి తెలియని పరిస్థితి. ఒక టైంలో మానవాళి ఒక విషయం కోరుకుంటుంది. ఉదాహరణకి ఆ హిప్పీ ఇది వచ్చినప్పుడు ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆ సాటిస్ఫాక్షన్, ఆ తృప్తి, ప్రపంచం సమస్యలన్నీ మర్చిపోయి, అది ఒక హిప్పీ యాటిట్యూడ్. మరొక టైం వచ్చేటప్పటికి మరొక ఇది, ఎందుకంటే వాడికి ఏం కావాలో తెలియదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి కోరుకుంటుంది సమాజం అంతా. సో ఇది ఒక్కొక్కటి కురిపేస్తుంది అనమాట మానవాళిని. అదే టర్బులెన్స్ అన్నాడు. ఎందుకంటే వాడికి ఏం కావాలో తెలియదు. డబ్బే
ప్రధానం అనుకుంటున్నాడు. డబ్బు సంపాదిస్తే చాలు అనుకున్నాడు. కొన్ని రోజులు అది ప్రబలంగా ఉందన్నమాట. కొన్ని రోజుల్లో సుఖం కావాలి. అది ఒక ప్రధానంగా ఉంది. అది దేశాలు కూడా అంతే. జయించేసి ప్రపంచం మీద గుత్తాధిపత్యం సాధించేస్తే అన్నీ మన చేతిలో ఉంటే మనకు తిరుగులేరు ఇంకా. సో ఆ దేశాలకి ఆకౌరుక పుట్టడం కారణంగా అనేక యుద్ధాలు వచ్చేసాయి. నేను పెద్దవాడిని, నేను బలమైన వాడిని అని రుజువు చేసుకుంటే మొత్తం ప్రపంచం అంతా పాదాక్రాంతం చేసేసుకోవచ్చు. అయితే రూట్ ఏంటంటే వాడికి ఏమి కావాలో వాడికే తెలియని పరిస్థితి అనమాట. అది ఆ గోల్స్ అంటే నాకు అనిపించింది అది. కళ్యాణ్, గోల్ అంటే ఏంటి అసలు జీవితం యొక్క గమ్యము అనేటువంటి దానిలో క్లారిటీ లేక, అది క్లారిటీ లేరు. మానవాళ్ళు అవ్వచ్చు, దేశాలు అవ్వచ్చు, మొత్తం టోటల్గా సమాజమే అవ్వచ్చు, ఏం కావాలో తెలియట్లేదు ఎవరికి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి కోరుకుంటున్నారు, దాన్ని వెంట పడుతున్నారు, మళ్ళీ అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. మళ్ళీ ఇది కాదు వేరే ఏదో ఉంది. అదే డిపెండబుల్ గోల్ అన్నాడు కదా. డిపెండబుల్ అంటే అది ఫెయిల్ అవ్వదు అనమాట. అది ఫెయిల్ అవ్వదు. ఒకసారి సాధించింది అది ఇట్ విల్ బి లాస్టింగ్. అది డిపెండబుల్ గోల్ కదా. మనం ఇప్పుడు డబ్బు అనుకుంటున్నాం, డబ్బు అనగానే 10 రోజులు అయ్యేటప్పుడు పోతుంది అది కదా. సుఖం అనుకుంటున్నాం, 10 రోజులు అవ్వగానే పోతుంది అది. ఇట్ ఈస్ నాట్ లాస్టింగ్. డిపెండబుల్ గోల్ అంటే అది విచ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ అనమాట. సో దానికోసం వీడికి తెలియకుండానే మానవాళి వెతుకుతూ ఉంది. ఆ సెన్స్ అని నేను అనుకుంటున్నాను సార్. జై బాబా. జై బాబా సార్. ఓకే, నెక్స్ట్ రాధ గారు. జై బాబా. జై బాబా. Into the social permanent steps, Meher Baba, with a clear statement of the purpose of creation and an all-embracing love, so powerful that the raw aberrations of need are soothed so abruptly as to lead to silence and tears of relief. ఇక్కడ పైన పేరాలో మనం చెప్పుకున్నట్లే ఇక్కడ సోషల్ టర్బులెన్స్ గురించి మనకు అక్కడ చెప్పారు కదండి. ఆ సంక్షోభం ఎలా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో ఈ బాబా ఈ సామాజిక కల్లోలంలోనికి ఒక స్పష్టమైన ప్రకటనతో మెహర్ బాబా అడుగు పెట్టారు అనేది ఇక్కడ చెప్తున్నారు. స్టెప్స్ మెహర్ బాబా విత్ ఏ క్లియర్ స్టేట్మెంట్, ఒక స్పష్టమైన ప్రకటనతో వచ్చారు. ఆఫ్ ద పర్పస్ ఆఫ్ ద క్రియేషన్ అండ్ ఆల్ ఎంబ్రాసింగ్ లవ్. అంటే ఏంటి ఆ ప్రకటన అంటే ఇక్కడ చెప్తున్నారంటే సృష్టి ప్రయోజనం మరియు సార్వజనీనమైనటువంటి ప్రేమ గురించినటువంటి ఒక ప్రకటనతో అడుగు పెట్టారు బాబా అని ఇక్కడ చెప్తున్నారని నాకు అర్థం అనిపించింది సార్. జై బాబా. సో పవర్ఫుల్ that the raw aberrations of need are soothed so abruptly as to lead to silence and tears of relief. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ప్రేమ ఎలా చెప్పారు కదా, ఆల్ అబ్రాసింగ్ లవ్ అని చెప్పారు కదా, అది ఎంత శక్తివంతమైంది అంటే ఈ మానవాళి యొక్క అవసరాలు ఏంటి ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఆ గమ్యాల కోసం ఆ డిపెండబుల్ గమ్యాలు అని చెప్పాం కదా. అలాగా ఆ మానవాళి యొక్క అవసరాలు అనే ఈ తాజా గాయాలు అనేవి తక్షణమే విపశమింప చేసి, అంటే దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అలాంటి దానిని అందించడం అన్నమాట. వెంటనే ఇంతవరకు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని వెంటనే ఆ బాధలన్నింటిని ఉపశమింప చేసేటటువంటి, అంటే ప్రస్తుతం మానవాళికి ఏదైతే అవసరమో, దేనికోసమైతే సమస్త మానవాళి ఎదురు చూస్తుందో దానిని అందించడం కోసం. ఇంకా ఏం చెప్తున్నారు, సైలెన్స్ అంటే ప్రశాంతతకు, ఇంకా ఉపశమనంతో కూడిన కన్నీళ్లకు దారి తీయగలిగేంత శక్తివంతమైనది ప్రేమ అంటున్నారు. అంటే ఉపశమనం అంటే ఏంటి, ఇంతవరకు దేనికైతే ఏ గమ్యం కోసమైతే ఎదురు చూస్తుంది, ఏదైతే అవసరమో, దేనికోసమైతే ఎంత అన్వేషణ కూడా చేస్తుందో అనేది ఆ దానిని పొందేసరికి ఏమవుతుందంటే ఒక ఆనంద బాష్పాలు, అంటే అది ఉపశమనం అంటే అమ్మయ్య దొరికింది ఇది అని ఆనందంతో కన్నీళ్లు కారుస్తారు కదా. అలాంటి దానితో అలాంటిది కలిగించేటటువంటి శక్తి ఆ ప్రేమకు ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్, రిపీటెడ్లీ బాబా డిస్క్రైబ్స్ క్రియేషన్ యాజ్ ది వెహికల్ by which God's impulse to know his own divinity consciously is brought to fruition. ఇంకా బాబా రిపీటెడ్ గా ఏం చెప్తున్నారని అంటే
ఈ సృష్టి అనేది అంటే ఇప్పుడు ఉన్న ఈ యావత్ సృష్టి అనేది ఒక వెహికల్, ఒక వాహకము. అయితే దేనికి వాహకం అంటే ఇది హిజ్ ఓన్ డివినిటీ, అంటే తన స్వీయ దివ్యత్వాన్ని ఎరుకుతో తెలుసుకోవడానికి ఈ భగవంతుని ప్రేరణను సఫలత చేసే, అంటే ఏదైతే ఉన్నానో నేను ఏదైతే అయి ఉన్నానో దానిని తెలుసుకోవడానికి ఇది ఒక వాహకము. ఈ సృష్టి అనేది, ఈ యావత్ సృష్టి, ఈ క్రియేషన్ అంతా కూడా ఒక వెహికల్ లాంటిది అనేది ఇక్కడ చెప్తున్నారు. In carefully statements in God Speaks, he describes the manner in which the mechanism for the generation of consciousness is developed. ఇంకా ఈ గాడ్ స్పీక్స్ ఇంకా ఎటువంటి వివరణలు ఇవ్వడం జరిగిందంటే the manner in which the mechanism of the generation of consciousness is developed. అంటే ఈ చైతన్యం ఏదైతే ఉందో ఈ కాన్షియస్నెస్ అనేది అది ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి క్రియా నిర్వహణ విధానం, అంటే ఏ రకంగా ఈ చైతన్యం అనేది అభివృద్ధి చెందాలో ఆ ప్రాసెస్ అంతా కూడాను ఇందులో వివరించడం జరిగింది. ఎలాగ అభివృద్ధి చెందింది చైతన్యం మొదటి నుంచి కూడాను అనేది ఈ గాడ్ స్పీక్స్ లో వివరణ అనేది ఇవ్వడం జరిగింది అనేది చెప్తున్నారని నాకు అర్థమైంది సార్. జయబాబా. నెక్స్ట్, ద రియాలిటీ ఆఫ్ ఇన్ఫినిట్ యూనిటీ అండ్ ద కాన్షియస్నెస్ evolved through resolving the infinite challenges posed within the duality of creation is traced in the most minute detail. ఇంకా ఎంత క్లియర్ గా ఇక్కడ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ఇక్కడ చెప్తున్నారు బాబా. ద రియాలిటీ ఆఫ్ ఇన్ఫినిట్ యూనిటీ ఏంటి, అనంతమైన ఐక్యత ఏదైతే ఉందో ఆ ఐక్యత యొక్క వాస్తవికత ఏదైతే ఉందో, సత్యం ఏదైతే ఉందో ఆ సత్యం గురించి, మరియు ద కాన్షియస్నెస్ ఇవాల్వ్డ్, అంటే ఈ సృష్టి యొక్క ద్వంద్వము ఎలా ఉంది దాని గురించి, అందులో ఎదురైనటువంటి అనంతమైన సవాళ్ళు, ఆ ఇన్ఫినిట్ ఛాలెంజెస్ ఏంటి, వాటిని పరిష్కరించుకుంటూ ఈ వికసించినటువంటి చైతన్యం యొక్క వాస్తవికత, అంటే ఈ వాయు స్థితి నుండి చైతన్యము ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంటూ వచ్చింది, ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాలన్నీ ప్రతి చిన్న అంశం నుంచి కూడా అంటే క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది ఈ గాడ్ స్పీక్స్ బుక్ లోని అని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్, ద ఫిజికల్ ఫార్మ్ దట్ యాక్ట్స్ యాజ్ ద మీడియం ఫర్ ఎక్స్పీరియన్సింగ్ ది ఆపోజిట్స్ ఆఫ్ క్రియేషన్ is shown to be an increasingly complex byproduct of this will of God to know himself consciously. నెక్స్ట్, ఇక్కడ ఫిజికల్ ఫామ్ గురించి చెప్తున్నారు. ఈ భౌతిక రూపం గురించి ఎలా చెప్తున్నారంటే, ఈ భౌతిక రూపం అంటే రాయి స్థితి నుండి మానవ రూపం వరకు ఈ భౌతిక రూపాలు తీసుకున్నారు కదా, ఈ ఫిజికల్ ఫామ్ గురించి చెప్తున్నప్పుడు మీడియం ఫర్ ఎక్స్పీరియన్సింగ్ ద ఆపోజిట్స్ ఆఫ్ క్రియేషన్, అంటే ఈ సృష్టి యొక్క ద్వంద్వాలను అనుభవించడానికి ఒక మాధ్యమంగా వ్యవహరిస్తుంది ఈ భౌతిక రూపము. మొదటి నుంచి కూడా ఏదైతే ఈ సృష్టి అనేది ఒక వాహకం అని చెప్పారు కదా, ఆ గమ్యం చేరుకోవడానికి ఈ సృష్టి అనేది వాహకము. అయితే ఈ వాహకములో ఈ భౌతిక రూపం అనేది ఈ మొత్తం ఈ ద్వంద్వాలను అనుభవించడానికి ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఈ షోన్ టు బి అన్ ఇంక్రీజింగ్లీ కాంప్లెక్స్ byproduct of this will of God to know himself consciously. ఎరుకుతో తనను తాను తెలుసుకోవాలనే భగవంతుని యొక్క ఆ సంకల్పం యొక్క ఆ సంక్లిష్టత క్రమంగా పెరుగుతూ పోయి ఒక ఉపఫలంగా చూపించబడింది అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఏది భగవంతుడి యొక్క సంకల్పం ఏంటంటే నేనెవరిని, అంటే అది తెలుసుకోవడం కోసమే కదా ఇదంతా, ఈ సృష్టి యొక్క ప్రయోజనం అంతా కూడా దానికోసమే కదా. దాని అంతటికి ఆ సృష్టిలో ఈ భౌతిక రూపం ఏమవుతుంది, ఆ రకంగా తెలుసుకో ఒక ఉపఫలంగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ద వెరీ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్ బికమ్స్ not a random selection of fittest, but result of the necessity of residues of experience to express themselves through increasingly more complex instruments. ఇంకా లాస్ట్ లో ఈ భౌతిక రూపం గురించి ఇంకా చెప్తున్నట్టు అర్థమవుతుందండి. ద వెరీ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్, అంటే ఈ రూప పరిణామ శక్తి అంటే మొదటి నుంచి కూడా
పెరుగుతూ వస్తుందని చెప్పుకున్నారు కదా ఇక్కడ. ద వెరీ ఫోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్ అని, నాట్ ఏ ర్యాండమ్ సెలెక్షన్ ఆఫ్ ఫిట్టెస్ట్. అంటే అది దానంతలో అదే ఏదో యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకోవడం, అంటే ఈ రూపం తర్వాత నేను ఈ రూపానికి వచ్చేస్తాను, ఈ రూపం తర్వాత ఈ రూపంకి వచ్చేస్తాను అని యాదృచ్ఛికంగా ఎంపిక చేసుకునేటటువంటి ఆ ప్రాసెస్ అయితే ఉండదు. ఎలా ఉంటుందంటే ఈ రూప పరిణామ శక్తి అంతా కూడాను ఒక సంక్లిష్టతో పెరిగిపోయే మాధ్యమాల ద్వారా, అంటే ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటే. ఎందుకు అలా జరుగుతుందంటే అది ఏదైతే అనుభవాలు ఉన్నాయో ఆ అనుభవాలను అనుభవించవలసి వచ్చినప్పుడు అది ఎటువంటి శరీరాన్ని లేకపోతే ఎటువంటి భౌతిక రూపాన్ని ఎంచుకోవాలో అది ఆ అనుభవాలకు తగ్గట్టుగా ఆ రూపం అనేది ఎంచుకోవడం అనేది జరుగుతుందే తప్ప యాదృచ్ఛికంగా ఏదో దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది వెతుక్కుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కాదు. దాని అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఆ అనుభవాలను అనుభవించడానికి తగ్గట్టుగా ఉండేటటువంటి ఒక భౌతిక రూపం అనేది ఎంచుకోవడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ. ఆ సరిపోయినటువంటి రూపాన్ని ఎంచుకోవడం జరుగుతుందే గాని ఏదో ఎలా పడితే అలాగే వెళ్ళిపోయి యాదృచ్ఛికంగా దీని తర్వాత ఇది ఏదో ఒకటి వచ్చింది అనేటటువంటి పరిస్థితి అయితే కాదు. అయితే ఇలాంటి విషయాలన్నీ కూడాను ఈ గాడ్ స్పీక్స్ లో చాలా క్షుణ్ణంగా మనకి వివరించడం అనేది జరిగింది. అండ్ ఇన్ రిగార్డ్ టు ఎవల్యూషనరీ ప్రాసెస్, ఆపుదామండి. టైం అంటే ఇది పెద్ద పారాగ్రాఫ్ కదండి, ఒక్కసారి ఇది చూసేద్దామండి. కానీ అమ్మా ఇది చాలా కాంప్లెక్స్ సెంటెన్సెస్, అదేనే మీనింగ్ కూడా, కానీ చాలా చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్గా అర్థం అది కూడా అనిపించింది నాకు, చాలా బాగా చెప్పారు అనిపించింది. మిగిలిన వాళ్ళు ఏమన్నా యాడ్ చేస్తారండి? ఇది చాలా డీప్గానే ఉంది ఇది. రేపు మాట్లాడితే బాగుంటుందేమో సార్. అదేలేండి, 4 minutes ఉంది, వీ కెన్ కంటిన్యూ. ఏనా అంటే నార్మల్ పారాగ్రాఫ్ చదివినా స్పాంటేనియస్గా కొన్ని థాట్స్ ఉంటాయండి, అవి హైలైట్ చేసినా మనం టుమారో వీ కెన్ కంటిన్యూ డిస్కషన్. అంటే నాకు ఫస్ట్ 2-3 lines చూడండి. పర్పస్ ఆఫ్ క్రియేషన్ అండ్ ఆల్ ఎంబ్రేసింగ్ లవ్ ఇస్ సో పవర్ఫుల్ అన్నారు. అంటే దాని పవర్ ఎలా ఉందంటే నాకు అలా అనిపించిందంటే, ఇప్పుడు ఒక పిల్లవాడికి ఒక దెబ్బ తగిలింది అనుకోండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే లోపల మనం ఫస్ట్ ఎయిడ్ చేస్తాం చూడండి. తగిలిన వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఎంత ఉపశమనం ఇస్తుందో అలా ఉందేమో అనిపించింది అనమాట. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో ఆయన లవ్ అంత పవర్ఫుల్గా ఉందన్నమాట. దెబ్బ తగిలిన వెంటనే రాగా ఉన్నప్పుడు వెంటనే దాని మీద దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తే ఆ వూండ్కి ఎంత ఉపశమనం కలుగుతుందో అంత ఉపశమనం కలిగిందేమో మానవాళికి అనిపించింది. జై బాబా. అంటే లక్షలాది జన్మలుగా గమ్యం ఏంటో తెలియకుండా కొట్టుకుంటున్నటువంటి మానవాళికి గమ్యం ఏంటో చెప్పేశాడు. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ కదండి, స్ట్రైట్. ఆ స్టేట్మెంట్ చెప్పేటప్పటికి ఇంక ఎంత ఉపశమనం. అయ్యయ్యో, ఎన్నాళ్ళు బట్టి నేను ఎంత కొట్టుకున్నానా, ఎంత దారి మళ్ళీ టోటల్గా నేను డిఫ్లెక్ట్ అయిపోయి జీవించానా, ఇప్పటికి కదా నాకు తెలిసింది అనేటువంటి ఒక ఆల్ ఎంబ్రేసింగ్, అంటే సర్వజనులకు వర్తించేటువంటిది అనమాట ఆయన చెప్పిన సొల్యూషన్. అందరి ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్కి అది వర్తించేది అనమాట. బాగా చెప్పారు తల్లి రాధమ్మ గారు. జై బాబా. చాలా స్ట్రగుల్ అయిపోయి చెప్పారు. ఉన్నాయండి, లేకపోతే అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉన్నాయండి దాస? మనం డిస్కస్ చేద్దామండి పారాగ్రాఫ్ మళ్ళీ స్టార్టింగ్లో నెక్స్ట్ రేపు. దాసు ఏమన్నా ఉన్నాయండి? అనౌన్స్మెంట్స్ అండి. సరే అండి, అయితే ఇది 1 minute ఉంది కనుక ఇక్కడ ఆపుదామండి, ఫర్దర్ డిస్కషన్కి వెళ్ళే కంటే. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా.
జై బాబా అండి, అందరికీ జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. జై బాబా.